ఏం చేస్తారో చూద్దాం. ఇక మనం ఒకసారి తెలంగాణలో ఇవాళ జరిగిన పరిణామాలు ఒకసారి చూస్తే కేసీఆర్ గారు నల్గొండలో కృష్ణా జలాల పరిరక్షణ ఉద్యమ సభ అని పెట్టారు. ఆయన సభలో మాట్లాడుతూ కూడా మరొక ఉద్యమం అన్నారు. అంటే ప్రజల్ని మళ్ళీ జలరక్షణ ఉద్యమం, జల పరిరక్షణ ఉద్యమం దిశగా రండి, కదలండి, పోరాడదాం అనే తరహాలో ఆయన పిలుపునిచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇది రాజకీయ సభ కాదు, తెలంగాణకి ఆయువు పట్టైన సాగునీటిని కృష్ణ జలాలని కాపాడుకోవడానికి మాత్రమే నేను ఈ సభ పెట్టాను తప్ప రాజకీయాల కోసం కాదంటూనే మొత్తం రాజకీయాలు మాట్లాడారు. అది మన పాలిచ్చే బర్రెని కాదని దున్నపోతుని ఎన్నుకున్నారు మీరు, రాజకీయాలు కాదంటూనే చెప్పిన మాటలు ఇవి. దున్నపోతుని తెచ్చిపెట్టుకున్నారు మీరు. చూశారు కదా, 3 నెలలు అవుతుంది, ఏం చేస్తున్నారో వాళ్ళు. 3 నెలలకే చేసేసి, 3 నెలలు కాదు 2 నెలలే అయింది. కానీ అయినా సరే 3 నెలలు అనుకున్నా 3 నెలలకే తిమ్మిని పంపించేసి ఆకాశాన్ని భూమి మీదకి తీసుకొచ్చి చేసేస్తారా? సో ఇలాంటివన్నీ చాలా. ఇక పైగా నన్ను తిట్టడమే వీళ్ళకు పని అనేది ఒకటి. వీళ్ళకి వేరే పని లేదు, నన్ను తిట్టడమే పనిగా పెట్టుకుని ఆ పని మీదనే ఉన్నారు వీళ్ళు. నన్ను తిడితే వీరు పెద్దోళ్ళు అవుతారా అని ఆయన తిట్టిన తిట్లు మరి ఎవరూ తిట్లా. కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రిని కానీ మంత్రులు కానీ తిట్టిన తిట్లు దద్దమ్మల రాజ్యం, చవటల రాజ్యం, ఈ పదాలు గతంలో ఎవరనంటే ఒక్కళ్ళన్నా ఊరుకున్నారా? మీ మంత్రులు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, మీ నాయకులు కానీ దద్దమ్మల రాజ్యం, చవటల రాజ్యం, బిడ్డ జాగ్రత్త, బతకనీయం, వేటాడతాం, నిద్ర కూడా పోనివ్వం, ఇవి ఇలాంటివి చాలా ఉన్నాయిలే. నేను కొన్ని గుర్తు నోట్ చేశా. సో ఎందుకు అంత ఇది అనేది అర్థం కాలేదు. ఎనీవే, ఈ కృష్ణా జలాల పరిరక్షణ సభ, పోరాట సభ, ఉద్యమ సభ ఏదో అని పెట్టి అక్కడ ఈ పొలిటికల్గా జనాన్ని రెచ్చగొడదాం అనుకుంటున్నారా? సాగునీటి సెంటిమెంటుతోనే పార్లమెంట్ ఎన్నికల్లో గండం గట్టెక్కించుకోవాలనుకుంటున్నారా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల రోజు కూడా పోలింగ్ తెల్లారితే ఓట్లేస్తారు జనం అనగా ముందు రోజు నైట్ మన నాగార్జున సాగర్ డ్యామ్ మీద ఏపీ పోలీసులు వచ్చి పెద్ద హంగామా. ఎందుకంటే అక్కడ పోలీసులు వచ్చేసారు, ఏపీ వాళ్ళు మన నీళ్ళు ఎత్తుకుపోతున్నారంట అనే అన్న సెంటిమెంట్ రాజే జనం ఓట్లేస్తారనుకున్నారో ఏమో తెలియదు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ కరెక్ట్గా ఎన్నికల ముందే ఇది వస్తుంది. అసలు అది ఆ ప్రాజెక్టులు పెత్తనానికి కేంద్రానికి రాసిచ్చారా లేదా అనేది అదో పెద్ద చర్చ. 2020 అక్టోబర్లోనే ఇచ్చేశారు, ఆ ప్రభుత్వంలోనే రాసి ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు, అది వాళ్ళ మినిట్సే పట్టుకొస్తున్నారు. ఇక్కడేమో జరగలేదని వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. మరి ఎందుకు ఇష్యూ రేజ్ అయిందనేది అదో పెద్ద బ్రహ్మ పదార్థంలా ఉంది. సో ఇది ఓవరాల్గా కాళేశ్వరం కుంగిపోవడము, మేడిగడ్డలో అవినీతి జరిగింది అనే దానికి కౌంటర్గా ఈ కృష్ణా జలాల ఇష్యూని తీసుకొచ్చింది బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ. ఓవరాల్గా చూస్తే ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు, కేసీఆర్ గారు నల్గొండలో పెట్టిన సభ, అసెంబ్లీకి రాకపోవడం, వీటి మీద